సో పార్ట్ 1 లాస్ట్ వీక్ తీసానండి. అండ్ ఈ రోజు వచ్చేసి నేను పార్ట్ 2 తీస్తాను. సో నేను ఇప్పుడు ఉపవాసాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో చాలా మంది ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేస్తే మంచిది అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తూ ఉంటే కనుక, సో మన హిందూ క్యాలెండర్ ప్రకారము ప్రతి నెల మనకి 2 ఏకాదశిలు వస్తాయండి. మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే కనుక ఈ ఏకాదశి టైంలో చేస్తే చాలా మంచిదండి. అండ్ ఒకవేళ మీకు కుదిరితే గనక మీరు మేబీ మీకు ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదండి, మేబీ ఆయనకు ఒక పర్టికులర్ డే ఉంటుంది కదా ఎవ్రీ వీక్, ఆ రోజు కూడా చేయొచ్చు. ఫాస్టింగ్ అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే 3 పూట్ల ఏం తినకుండా ఉండాల్సి ఉంటుంది అని అనుకుంటారు, బట్ అలా కాదండి. అండ్ మీకు చాలా రకాల ఫాస్టింగ్స్ కూడా ఉన్నాయండి. కొంతమంది 3 టైమ్స్ ఏం తినరు, కొంతమంది 2 టైమ్స్ ఏం తినరు, ఓన్లీ 1 టైం తింటారు. అండ్ కొంతమంది లిక్విడ్స్ తీసుకుంటారు, అండ్ కొంతమంది ఫ్రూట్స్ తీసుకుంటారు. సో మీకు అనుగుణంగా మీకు ఆ రోజు తక్కువ వర్క్ ఉంటే, ఇంట్లో ఉంటే గనక దాన్ని బట్టి మీరు ఆ రోజు ఫుడ్ అనేది ఏ విధంగా తినాలో, ఏం తినాలో అని చెప్పేసి డిసైడ్ అవ్వండి. మేబీ మీరు ఇలా ట్రై చేయొచ్చు. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే గనక సో ఫ్రూట్స్ తినండి, మీ ఫేవరెట్ ఫ్రూట్స్ తినండి, కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఒక 3 టైమ్స్ కూడా ఫ్రూట్స్ తినండి, పర్లేదు. సో మీరు అట్లీస్ట్ ఫ్రూట్ వచ్చేసి లైవ్ ఫుడ్ అండి. అంటే ఫ్రూట్ వచ్చేసి మిగతా అన్ని ఫుడ్స్ తో కంపేర్ చేసుకుంటే గనక మన బాడీలో డైజెస్ట్ అవ్వడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుందండి. చాలా ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోతుంది అది, బట్ ఆకలి అవుతుంది. కానీ మిగతా ఫుడ్స్ తో కంపేర్ చేసుకుంటే గనక ఫ్రూట్స్ చాలా మంచిదండి. సో మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటే ఇట్ వర్క్స్ బెస్ట్ అండి. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే అండి, వీ బికమ్ కంటిన్యూస్లీ వాట్ వి సీ అండ్ వాట్ వి థింక్ కదండి. ఇది మన అందరికి తెలిసిన విషయమే. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా టైంలో మన మైండ్ ఎలా ట్రిగ్గర్ అవుతుందో నేను చెప్తానండి. సో నేను ఇది ఫేస్ చేశానండి. సోషల్ మీడియా ట్రిగ్గర్స్ అంటాను నేను వాటిని. సో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అంటే అది ఎలా పనిచేస్తుంది మనకి. లెట్స్ సే మనం ఏదో ఒక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నాం కంటిన్యూస్గా, యూట్యూబ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి. సో మీరు అందులో కొన్ని ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చూస్తారు. సో మీరు చూసినప్పుడు ఏమవుతుంది, ఆ టేస్టీ ఫుడ్ చూసినప్పుడు మనకు కంపల్సరీ తినాలి అనిపిస్తుంది. సో మనం ఏం చేస్తాం, సో మన దగ్గర అమౌంట్ ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటాం. అండ్ లేకపోతే ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి అయినా కూడా మనం ఆర్డర్ పెట్టుకుంటాం. సో చూసారా ఇది ఎలా పనిచేస్తుందో. సో మీకు అవసరం లేకపోయినా కూడా వాళ్ళు మీకు ఆ నెసెసిటీ క్రియేట్ చేస్తున్నారండి. అది ఎలా చెప్పాలంటే అదొక ట్రాప్ అండి. సో మనకు సోషల్ మీడియాలో కంటిన్యూస్గా మనం ఏం చూస్తే అదే వస్తూనే ఉంటుంది. ఈవెన్ అది కూడా ఒక విధమైన ట్రాపే అండి. ఎందుకంటే మీకు నచ్చేది వస్తూనే ఉంటే మీరు దాన్ని మరీ మరీ చూస్తూనే ఉంటారు కదా. అట్లా అన్లిమిటెడ్ కంటెంట్ ఉంది, సేమ్ టాపిక్ మీద మీకు కంటెంట్ వస్తూనే ఉంటుంది కదండి. సో అదే అక్కడండి. సో మేము అక్కడ కొంచెం మనం అక్కడ వర్క్ చేయాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ మోడల్ ఎలా ఉంది అంటే మీరు అల్టిమేట్లీ ఆ ప్లాట్ఫామ్ లో ఉండాలి అన్నట్లే ఉంది అండి. సో కాబట్టి ఫుడ్ విషయంలో కూడా మనం ఆ మిస్టేక్ చేస్తున్నామండి. సో నేను ఫుడ్ పాయింట్ పరంగా మాట్లాడుతున్నాను. సో మీకు నిజంగా ఇట్లా అన్హెల్తీ ఫుడ్ అవాయిడ్ చేయాలని ఉంది కానీ చేయలేకున్నాము అంటే కనుక మేబీ మన సోషల్ మీడియా మీద కొంచెం మనకి కంట్రోల్ ఉండాలండి, వాట్ వీఆర్ వాచింగ్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి చాలా చాలా పెద్ద ట్రాప్ అండి. ఈవెన్ ఇన్ఫాక్ట్ నేను కూడా అది ఫేస్ చేశాను. ఈవెన్ నేను కూడా ఒక పాయింట్లో అలా చూసేసి ఆర్డర్ పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి, బాగుంటుంది తిందాము అని చెప్పేసి. సో అవసరానికి మించి ఎక్కువ తిన్న రోజులు నేను కూడా చాలా ఉన్నాయండి. బట్ కానీ నేను రియలైజ్ అయినా నా మిస్టేక్స్. సో అవన్నీ ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను నేను మీ అందరితో అయితే కనుక.